అంటే ఒక్కటే ఒక అబద్ధం చెప్పకూడదు, ఒక్కరి సొత్తు తినకూడదు. ఇవి రెండు ఆత్మలో పరమాత్మను తెలుసుకోవాలి. మనమే ఆత్మలం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు భూమి పేషెంట్ అయింది, ఆమె కోసమే మనం శక్తిని ఇవ్వాలి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి తల్లి గర్భంలో వచ్చినప్పటి నుండి శ్వాస మనం భూగర్భం లేకపోయే వరకు ఉంటుంది. మళ్ళీ ఆమె మనల్ని పైన మట్టి ఉంటుంది, లోపల పెట్టుకుంటుంది. ఆమెను కాపాడడానికే ప్రకృతి మాతని మనం ధ్యానం చేయలే. మన శ్వాస పోయి ఆమె మంచిగా అవుతుంది. ఎక్కడ పోతుంది మన శ్వాస? భూమిలోకే కదా. మళ్ళీ భూమమ్మ పేషెంట్ అయ్యి ఏడుస్తుంది తెలుసా. భూమమ్మ అంటే లక్ష్మీదేవి. ఆమెను కాపాడనిక ఇంట్లైనా గంట అమ్మ తల్లి నాకు శక్తిని తల్లి, నా కాళ్ళ నొప్పులు తగ్గాలి తల్లి, నాకు తలనొప్పి రాకూడదు తల్లి, మెడ నొప్పి రాకూడదు తల్లి, మనం కోరుకుంటూ ఆమెని సంకల్పం పెట్టుకొని ధ్యానంలో కూర్చోండి. ఆమె మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం, మనం మంచిగా ఉంటే ప్రకృతి మాత్రం మంచిగా ఉంటుంది. ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలంతే. ధ్యానమే సర్వభోగకారిణి, సకల భోగకారిణి, సత్యధ్యాన ప్రసాదం. అంటే చూడండి, దాంట్లోనే సత్యంగా ఉంటాం ధ్యానంలోకి వస్తే. లేకుంటే నకరాత్మలం. ధ్యానంలోకి వస్తేనే మనము సర్వభోగాలు వస్తాయి, సర్వ రోగాలు పోతాయి. చూడండి ఎంత పవర్ ఉంది. చూడండి, ధ్యానం పవర్ ఉన్నోళ్ళు కాబట్టి ఈ గేట్లో కాలు పెడతారు. పవర్ లేని వాళ్ళు రారు. అందుకే దయచేసి ధ్యానం చేసి ధన్యులుగా అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.